Hi friends, welcome to Market News. Very good evening friends. Friends, a disclaimer friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations, hence I am not responsible for any of your profit or loss under any circumstances. Okay friends, మీ ఆడిటర్ను కన్సల్ట్ చేసి మీరు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారో తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకొని టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు డెసిషన్ తెలుసుకోండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ ఛానల్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్. ట్రేడింగ్ హాలిడే ఆన్ ఫ్రైడే 18 April 25 ఆన్ అకౌంట్ ఆఫ్ గుడ్ ఫ్రైడే కాబట్టి ఫ్రెండ్స్ రేపు స్టాక్ మార్కెట్ హాలిడే, ట్రేడింగ్ హాలిడే రేపు. ఓకే, ట్రేడింగ్ హాలిడే గుడ్ ఫ్రైడే కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ 50 చూస్తే 23,851 ఉంది ఫ్రెండ్స్. ఈరోజు అక్కడ నిలిచింది. ఓకే, 23,851, 414 పాయింట్స్, 414 పాయింట్లు పెరిగి 1.77% పెరిగింది ఫ్రెండ్స్. సెన్సెక్స్ అయితే 78,553 వద్ద నిలిచింది, అంటే 1,508 పాయింట్స్ పెరిగింది. ఓకే, ప్లస్ 1.96% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 54,290 వద్ద నిలిచింది, 54,290. నిఫ్టీ బ్యాంక్ 1,172 పాయింట్లు పెరిగింది, 2.21% పెరిగింది. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి 0.60% పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 0.37% పెరిగింది. ఓకే, నిఫ్టీ నెక్స్ట్ 50 వచ్చి 0.72% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఇండియా విక్స్ వచ్చి 15.46 వద్ద ఉంది ఫ్రెండ్స్. నెగిటివ్లోనే ఉంది, 2.58% తగ్గింది ఫ్రెండ్స్. నిఫ్టీ వాలటిలిటీ తగ్గింది కొంచెం. స్టాక్ మార్కెట్స్ బాగా పెరిగినాయి ఈరోజు. ఓకే, నిఫ్టీ వచ్చి 23,816 దగ్గర ఉంది, ప్లస్ 1.48% పాజిటివ్లో నడుస్తూ ఉన్నాయి నిఫ్టీ అహ్మదాబాద్లో. ఓకే, డోజోన్స్ ఫ్యూచర్స్ వచ్చి -1.01% తక్కువలో నడుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ ఇవి ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి మనది. ఓకే, యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో నడుస్తూ ఉన్నాయి నేను వీడియో తీసే టయానికి. ఓకే, బ్రెంట్ క్రూడ్ వచ్చి $66.52 ఉంది. $1 62.52 US డాలర్స్ ఒక బ్యారెల్. బ్రెంట్ క్రూడ్ వచ్చి $66.52 ఒక బ్యారెల్ వచ్చి బ్రెంట్ క్రూడ్. ఓకే, యుఎస్డి ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ US డాలర్స్తో చూస్తే $1 85.37లో ఉంది, $85.37 $1 ఈరోజు వాల్యూ, ఇప్పటి వాల్యూ. ఓకే, టాప్ గెయినర్స్ వచ్చి ఫ్రెండ్స్ ఎటర్నల్ అంటే జొమాటో ఫ్రెండ్స్. లేటెస్ట్గా పేరు మార్చిండ్రు జొమాటోది ఎటర్నల్ అని. 4.29% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి 3.71% పెరిగింది. ఎయిర్టెల్ వచ్చి 3.65% పెరిగింది. సన్ఫార్మా వచ్చి 3.45% పెరిగింది. టాప్ లూజర్స్ వచ్చి విప్రో 4.34% తగ్గింది. ఐటీ రిజల్ట్స్ కొంచెం బాగాలేవు ఫ్రెండ్స్, అందుకు ఐటీ సెక్టార్ కొంచెం ప్రాఫిట్తో నిలిచింది, ఎక్కువ ప్రాఫిట్లు లేవు. ఓకే, అందుకు కొంచెమే పెరిగింది. స్టార్టింగ్లో ఐటీ సెక్టార్ లాస్ట్లో నడిచింది, తర్వాత కొద్దిసేపటికి మధ్యాహ్నం నుంచి పాజిటివ్కి వచ్చింది కొంచెం ఐటీ సెక్టార్, అందుకు విప్రో 4% తగ్గింది. ఓకే, 4.34%. హీరో మోటో కార్ప్ వచ్చి 0.27% తగ్గింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చి 0.22% తగ్గింది. టెక్ మహీంద్రా వచ్చి 0.15% తగ్గింది. సెక్టార్ పర్ఫార్మెన్స్ వస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్లో ఉంది, ఈరోజు 2.27% పెరిగింది. ప్రైవేట్ బ్యాంక్ వచ్చి 2.23% పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ వచ్చి 2.05% పెరిగింది. ఓకే,
అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఎన్ఎస్సి చూస్తే మనము 1638 స్టాక్స్ పెరిగితే 919 స్టాక్స్ తగ్గినాయి. అంటే 1638 స్టాక్స్ పెరిగినాయి, 919 స్టాక్స్ తగ్గినాయి. అంటే 2:1 రేషియోలో వచ్చినాయి. అంటే ఒక స్టాక్ తగ్గితే 2 స్టాక్స్ పెరిగినాయి. దగ్గర ఒక స్టాక్ తగ్గితే 2 స్టాక్స్ పెరిగినాయి. ఎఫ్ఐడి డేటా ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఈరోజు ఎస్టర్డేది అయితే 3,936 కోట్లు ఎఫ్ఐఐస్ కొన్నారు. ఎఫ్ఐఐస్ కొంటా ఉన్నారు 2 days నుంచి. ఈరోజు కానీ కొని ఉంటారు. డేటా వస్తే రేపు చెప్తా నేను. నిన్న మొన్న 2 days వరుసగా కొన్నారు ఎఫ్ఐఎస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్స్కు పాజిటివ్. ఈరోజు కానీ బాగా పెరిగింది నిఫ్టీ. ఓకే, నిఫ్టీ 1.77% పెరిగింది ఈరోజు. ఓకే, 414 పాయింట్లు. ఓకే, ఎస్టర్డే 3,936 కోట్లు ఎఫ్ఐఎస్ కొంటే మన మ్యూచువల్ ఫండ్ డిఐఎస్ 2,512 కోట్లు అమ్మేసిండ్రు. ఎఫ్ఐఎస్ కొంటున్నారు. ఇప్పుడు ఉంది పాజిటివ్ మన మార్కెట్స్కు 2 days నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ట్రేడింగ్ హాలిడే, రేపు హాలిడే మనకు 18th గుడ్ ఫ్రైడే కాబట్టి. ఏంజల్ 1 Q4 రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్స్ స్లమ్స్ 49% year on year, రెవెన్యూ డ్రాప్స్ 22%, డిక్లేర్స్ 26% ఫైనల్ డివిడెండ్ ఫర్ FY25. నెట్ ప్రాఫిట్ 49% తగ్గింది ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్లో. రెవెన్యూ కానీ 22% తగ్గింది. అయినా కానీ ₹26 డిక్లేర్ చేసిండ్రు ఫైనల్ డివిడెండ్ FY25కు. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ 25కు. అది షేర్స్ ఆఫ్ జెన్సాల్ ఇంజనీరింగ్ హిట్ ద 5% లోయర్ సర్క్యూట్ ఫర్ ద 16th కాన్సిక్యూటివ్ సెషన్ ఆన్ థర్స్డే. అంటే జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ 5% తగ్గింది ఫ్రెండ్స్. ఈరోజు వరుసగా 16 days నుంచి వరుసగా తగ్గుతూ ఉన్నాయి లోయర్ సర్క్యూట్లో. 16 కాన్సిక్యూటివ్ సెషన్స్ వరుసగా 16 రోజుల నుంచి జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ తగ్గుతానే ఉంది. నియర్లీ 80% వరకు తగ్గిపోయింది. 5% లోయర్ సర్క్యూట్ ఈరోజు. ఆటోమేటిక్గా మార్నింగే 5% లోయర్ సర్క్యూట్ పడిపోతా ఉంది. అంటే ఫ్రాడ్ జరిగింది కదా దీంట్లో. ఫ్రెష్ కాన్సర్ట్స్ ఏం జరిగింది చెప్పాను కదా నిన్న. ఫ్రాడ్ జరిగిందని ఫండ్ డైవర్షన్ చేసిండ్రు వాళ్ళు. ఫండ్స్ డైవర్ట్ చేసిండ్రు. గవర్నెన్స్ ల్యాప్సెస్, వాళ్ళు సరిగా కంపెనీని చూసుకోలేదు. ఇంకా వాళ్ళు ఎండి పొజిషన్ నుంచి మేనేజరియల్ పొజిషన్ నుంచి వైదొలగమని సెబీ చెప్పింది నిన్న. ఈరోజు ఒక ఎండి అండ్ సిఇఓ రిజైన్ చేసిండు, క్విట్ అయ్యిండు కంపెనీలో. ఇది ఓకే, ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇది వైట్ హౌస్ కన్ఫర్మ్స్ అప్ టు 245% టారిఫ్ ఆన్ ద డ్రాగన్ చైనా. వైట్ హౌస్ అమెరికా కన్ఫర్మ్ ఏం చేసిందంటే 245% టారిఫ్స్ ఇది ఇచ్చింది చైనా మీద. ఓకే, టోటల్గా ఇప్పటి వరకు M&M చైనా మీద వేరే కంట్రీస్కు 70 కంట్రీస్కు పాస్ చేసింది, స్టాప్ చేసింది. టారిఫ్స్ స్టాప్ చేసింది 90 రోజుల వరకు. M&M అండ్ స్వరాజ్ ఇంజన్స్ జంప్స్ 12% ఆఫ్టర్ Q4 రిజల్ట్స్. M&M వాళ్ళు మహీంద్రా వాళ్ళు స్వరాజ్ ఇంజన్స్ను కొనుక్కున్నారు 1 సంవత్సరం క్రితం ఫ్రెండ్స్. అది 12% పెరిగి మళ్ళీ కొంచెం తగ్గింది. టోటల్గా 12% వరకు పెరిగింది ఈరోజు. ఎందుకంటే Q4 రిజల్ట్స్ బాగా వచ్చినాయి అని. డిక్లేర్స్ 104 డివిడెండ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ March 31, 2025. ₹104 డివిడెండ్ అనౌన్స్ చేసింది స్వరాజ్ ఇంజన్స్. ఓకే, ₹104. ఎందుకంటే Q4 రిజల్ట్స్ బాగానే వచ్చినాయని. లుపిన్ జైడస్ లైఫ్ షేర్స్ ఫాల్ అప్ టు 8%. లుపిన్ జైడస్ లైఫ్ షేర్స్ 8% పడినాయి ఫ్రెండ్స్ నిన్న. ఈరోజు కానీ కొంచెం తగ్గినాయి. ఎందుకంటే లుపిన్ జైడస్ లైఫ్ షేర్స్ కోర్టులో వాళ్ళకు నెగిటివ్గా జడ్జిమెంట్ వచ్చింది నిన్న. ఆస్ట్రలాస్ వాళ్ళ డ్రగ్ ఉంటే, వాళ్ళ డ్రగ్స్ వాళ్ళకు పర్మిషన్ ఉంటే వీళ్ళు వాడుకుంటా ఉంటారని వాళ్ళు కేసు చేశారు, పేటెంట్ కేసు.
మిర్బెట్రిక్ డ్రగ్ వాడుతూ ఉన్నారు, మాకు పేటెంట్ ఉంది అని ఆస్ట్రేలియాస్ వాళ్ళు కేసు వేసిండ్రు యుఎస్ కోర్టులో. అది వాళ్ళు గెలిచిండ్రు, అమెరికన్స్. ఓకే, ఆస్ట్రేలియాస్ వాళ్ళు. అందుకు లూపిన్ జైడస్కు నెగిటివ్, వీళ్ళు ఓడిపోయినరు. అందుకు కొంచెం నెగిటివ్ ఫ్రెండ్స్ ఇది. ఈ జైడస్ లైఫ్కు లూపిన్కు నెగిటివ్ డెవలప్మెంట్ ఫర్ లూపిన్ జైడస్ లైఫ్ యాజ్ ఇట్ ఎఫెక్టివ్లీ బ్లాక్స్ దేర్ ఎబిలిటీ టు మార్కెట్ ద జనరిక్ డ్రగ్. వీళ్ళు అమెరికాలో మార్కెటింగ్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రాబ్లం కదా, పేటెంట్ వాళ్ళకు ఉంది, నెగిటివ్ జడ్జ్మెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళకు కొంచెం లాస్ వస్తుంది కదా. సారీ ఫ్రెండ్స్, కరెంట్ పోయి వచ్చింది, అందుకు పాస్ చేశాను ఫ్రెండ్స్ వీడియో. సారీ ఫ్రెండ్స్. ఎనలిస్ట్స్ సజెస్ట్ ద కంపెనీస్ మే ఆల్సో ఫేస్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. ఎనలిస్టులు చెప్తున్నారు ఫైనాన్షియల్ పెనాల్టీస్ కానీ పడవచ్చు కంపెనీస్కు, ఈ 2 కంపెనీస్ లూపిన్కు జైడస్కు అని చెప్తున్నారు. ఓకే, దీస్ 2 companies లాస్ట్ a patent litigation case concerning mirabegron, a drug used to treat overactive bladder, frequent urge to urinate, frequent urination, bedwetting or leakage of urine. ఈ 2 కంపెనీస్ లూపిన్ జైడస్ లైఫ్ పేటెంట్ లిటిగేషన్ కేసులో ఓడిపోయింది కదా. ఏ డ్రగ్ కోసం అంటే మిరబెగ్రాన్. ఆ డ్రగ్ మిరబెగ్రాన్, ఆ డ్రగ్ ఎందుకు అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ను ట్రీట్ చేస్తుంది, అంటే యూరినరీ బ్లాడర్ను. ఓకే, దాని ఎందుకంటే అది ఫ్రీక్వెంట్గా అర్జీ టు యూరినేట్, యూరిన్ వచ్చినట్టు ఉండేది, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎక్కువగా యూరిన్కి వెళ్తూ ఉంటారు పేషెంట్లు. బెడ్ వెయిటింగ్ అంటే బెడ్లోనే వాళ్ళు పాస్ చేసుకుంటారు. లీకేజ్ ఆఫ్ యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది వాళ్ళకు. అట్లాంటి వాళ్ళకు ఆ డ్రగ్ యూజ్ అవుతుంది మిరబెగ్రాన్. అది ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాయి ఆ 2 కంపెనీస్ యుఎస్లో. ఓకే, అది కొంచెం నెగిటివ్ కొన్ని రోజులు. ఓకే, సుజలాన్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ, అది హ్యాస్ సెక్యూర్డ్ 100.8 megawatt EPC wind power order from Sunshore Energy, making their maiden foray into wind energy. ఓకే, సుజలాన్ ఎనర్జీ ఉంది కదా, రెన్యూవబుల్ ఎనర్జీ, అది 100 మెగావాట్ ఈపీసీ విండ్ పవర్ ఆర్డర్ గెలుచుకునింది సన్షూర్ ఎనర్జీ కంపెనీ నుంచి. 100.8 మెగావాట్ ఈపీసీ విండ్ పవర్ ఆర్డర్ గెలుచుకునింది సుజలాన్ ఎనర్జీ. ఓకే, అది సుజలాన్ ఎనర్జీకి పాజిటివ్, మార్కింగ్ దేర్ మేడన్ ఫర్ విండ్ ఎనర్జీలోకి ఎంటర్ అవుతా ఉండాలని. ఓకే, under this agreement సుజలాన్ will supply 48 S120 wind turbine generators. అందువల్ల ఈ అగ్రిమెంట్ వల్ల సుజలాన్ ఎనర్జీ ఏం చేస్తుందంటే, సుజలాన్ ఎనర్జీ సప్లై చేస్తుంది 48 S122 విండ్ టర్బైన్ జనరేటర్స్, 48 విండ్ టర్బైన్ జనరేటర్స్కు సప్లై చేయాలి విత్ హైబ్రిడ్ లాటిస్ టవర్స్, ఈచ్ రేటెడ్ అట్ 2.1 మెగావాట్ కెపాసిటీ. 2.1 మెగావాట్ కెపాసిటీ ఒక్కొక్కటి, అంత కెపాసిటీతో సప్లై చేయాలి. ఓకే, ఇట్ విల్ సప్లై విండ్ టర్బైన్స్. ఇది విండ్ టర్బైన్స్ను సప్లై చేస్తుంది. ఓవర్సీ ఈక్విప్మెంట్ ఇన్స్టాలేషన్, మొత్తం ఇన్స్టాలేషన్ ఎక్విప్మెంట్ను ఇన్స్టాల్ చేస్తుంది అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్. ఓకే, వీనస్ రెమెడీస్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్, ఇది మైక్రో క్యాప్ కంపెనీ, చిన్న కంపెనీ, ఇది డ్రగ్ కంపెనీ, ఫార్మా కంపెనీ. క్లైమ్ 14% పెరిగింది ఇది ఆఫ్టర్ యుఎస్ఎఫ్డిఏ గ్రాంట్స్ QIDP స్టేటస్ టు VRP034 ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ కాజ్డ్ బై పాలిమిక్సిన్ బి ససెప్టిబుల్ స్ట్రెయిన్స్ ఇన్ అడల్ట్స్. పెద్దోళ్ళల్లో ససెప్టిబుల్ స్ట్రెయిన్స్ వస్తాయి కదా, దేనివల్ల అంటే ఇన్ఫెక్షన్స్, ఇది ఇన్ఫెక్షన్, పాలిమిక్సిన్ బి ఇన్ఫెక్షన్, అది ససెప్టిబుల్ స్ట్రెయిన్స్, అది కాజ్ చేస్తుంది, ప్రాబ్లం చేస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే
బ్లడ్లో ప్రాబ్లం వస్తుంది. అప్పుడు బ్లడ్ స్ట్రీమ్లో ఇన్ఫెక్షన్స్ కోసం ఇది ఇన్ఫెక్షన్ ఇది ట్రీట్ చేస్తుంది. దీన్ని పాలిమిక్సిన్ బి ససెప్టబుల్ స్టెయిన్స్ను పెద్దోళ్ళల్లో కలుగజేస్తుంది ఈ వ్యాధి. దీన్ని ఇది బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ను ట్రీట్మెంట్ ఇస్తుంది ఈ డ్రగ్. ఓకే, వీనస్ రెమెడీస్ యూజ్డ్ ఈ డ్రగ్ క్యూఐడిపి స్టేటస్ వచ్చింది. ఓకే, యుఎస్ఎఫ్డిఏ వాళ్ళ నుంచి, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ నుంచి గ్రాంట్ పర్మిషన్ వచ్చింది. ఓకే, ట్రీట్మెంట్ చేసుకునేదానికి బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఇంకా నిఫ్టీ బ్యాంక్ అట్ 4-month హై ఫ్రెండ్స్. నిఫ్టీ బ్యాంక్ 4-month హైలో నడుస్తుంది ఇప్పుడు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ స్కేల్ న్యూ పీక్స్ అహెడ్ ఆఫ్ Q4 numbers. క్వార్టర్ 4 numbers వచ్చినాయి కదా ఇప్పుడు. అందుకు ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ 4-month హైలో నడుస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ న్యూ పీక్స్కు అంటే ఇవి పైకి పోతా ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి స్టాక్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్వార్టర్లీ 4 numbers వచ్చినాయి కాబట్టి. ఓకే, బాగా వచ్చినాయి కాబట్టి. ఓకే, అవి ఉండేవి కాబట్టి వస్తూ ఉన్నాయి ఇప్పుడు. 2 daysలో అట్లా వస్తాయి. ఈరోజు రేపు వస్తాయి ఇవి. వస్తే నేను చెప్తాను రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ ముందు పెరిగినాయి బ్యాంక్ స్టాక్స్ ఇవి రెండు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. రిజల్ట్స్ ముందు ఇంకా రాలేదు, ఈరోజు రేపు వస్తాయి ఫ్రెండ్స్. తన్లా ప్లాట్ఫామ్స్ షేర్ ప్రైస్ జంప్స్ 5% ఆన్ పార్ట్నరింగ్ విత్ 2 overseas telcos for the deployment of its messaging as a platform for media messaging. తన్లా ప్లాట్ఫామ్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఫ్రెండ్స్. అది సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది 5% పెరిగింది. ఎందుకంటే 2 overseas టెల్కో కంపెనీస్తో 2 టెల్కో కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేసుకుంది ఫర్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ఇట్స్ మెసేజింగ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్. మెసేజింగ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ కోసము ఫర్ మీడియా మెసేజింగ్ దానికోసము డిప్లాయ్మెంట్ చేసుకునింది. ఓకే, పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసింది, అందుకు 5% పెరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్లిప్స్ 4% ఆఫ్టర్ బోర్డ్ అప్రూవ్స్ 7,500 crore ఫండ్ రైజ్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 4% తగ్గింది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఆఫ్టర్ బోర్డ్ అప్రూవ్స్ 7,500 crore ఫండ్ రైజ్ చేసిండు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తగ్గింది కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కాసేపట్లో రిలీజ్ చేస్తా ఫ్రెండ్స్, చూడండి. ఎక్కువ లెంగ్త్ అవుతా ఉంది కాబట్టి షార్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీట్ యూ టుమారో. థ్యాంక్ యూ, బాయ్.